హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ గురించి అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మాట్లాడాల్సినవి. మరి కళ్యాణ్కి అయితే ఒక న్యాయం, మరి కళ్యాణ్ ఫ్యాన్స్ నిద్రపోతున్నారా, మరి తనూజ ఫ్యాన్స్కి ఒక న్యాయం. తనూజ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు, ఈ పిఆర్లు బయట చేసే గొడవ ఏంటి, లోపల వాళ్ళు అయితే బాగానే ఉన్నారు, మరి బయట నుండి వచ్చిన వాళ్ళు ఎందుకంత ఇన్పుట్స్ ఇస్తున్నారు, మరి ఎందుకంత డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు. అభిజిత్కి తనూజకి నిజంగానే పోలికలు ఉన్నాయా? అభిజిత్తో పోల్చిన హారిక, అది మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? తనూజాని పోల్చుకోవడం కరెక్టేనా? మరి అంత డైరెక్ట్ ఇన్పుట్స్ ఏ సీజన్లో లేవు, ఈ సీజన్లో ఎందుకు ఇస్తున్నారు? అవి ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంకా ఈ నిన్న జరిగింది కాకుండా ఈరోజు ఎవరు వస్తున్నారు, ఎవరు కంటెండర్స్ అయ్యారు, కెప్టెన్ అయ్యే ఛాన్స్ కూడా ఎవరికి ఉండొచ్చు, ఏ టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారు అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ అందరికీ మంచిగా చెప్పిద్ది. ఇట్లా మీరు వాళ్ళతో మీరు వీళ్ళతో అని పోలికలు ఏం చెయ్యకుండా మీరందరు ఇక్కడ దాకా వచ్చారు, ఇంకా గట్టిగా ఆడండి, మంచిగా మీ జర్నీ చూసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. జర్నీ ఒక మంచి మూమెంట్. బిగ్ బాస్ హౌస్లో ఆ బిగ్ బాస్ మనకి ఆయన సొంతంగా మనం ఏంటో అని చెప్తుంటే, అందరు చెప్పేదానికంటే ఆయన చెప్తుంటే మనకి చాలా ఎగ్జైట్గా ఉంటుంది, చాలా ఎమోషన్గా ఉంటుంది అని చెప్పింది. ఇంకా తర్వాత ఎవరిని ఎంచుకుంటారంటే తనూజ అయితే బాగానే రిక్వెస్ట్ చేసింది ఆమెని. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మరి ఎవరిని తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు అని కళ్యాణ్ అడిగితే లేడీ అంటే, లేడీ అయితే సరే వెళ్ళు అని అంటాడు. ఆయన ఏం తనూజ పేరు చెప్పడు. ఇక అమ్మాయి అయితే తనూజని ఎంచుకుంది. తనూజ ఇక్కడ పౌలాడిందా అంటే, మరి ఇంకా నిన్న కళ్యాణ్ పౌలు ఆడిండా అంటే అది పౌల్ కిందకు తీసుకుంటే, ఆ లెక్కలోకి తీసుకుంటే ఈరోజు తనూజ కూడా పౌలు ఆడినట్టే. నిన్న కళ్యాణ్ది పౌలు అయితే ఈరోజు తొండాట తనూజ కూడా ఆడింది, కానీ చాలా కష్టపడి ఆడింది. చాలా కొంచెం కష్టమైన టాస్కే, కానీ ప్రేరణ టాస్కుల్లో తోపు, కానీ తనకి గట్టి పోటీ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బయట పిఆర్లు కళ్యాణ్ పౌలు ఆడిండని తనూజ పిఆర్లు బాగా వీడియోస్ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ నిద్రపోతున్నారా? మరి తనూజ కూడా మరి తొండాట ఆడింది కదా, మరి అదేం ట్రోల్ చేసుకోవట్లేదు వాళ్ళు. అది కళ్యాణ్ ఫ్యాన్స్కి తనూజ ఫ్యాన్స్కి ఉన్న తేడా అని నేను అనుకుంటున్నా. వాళ్ళు లోపల బాగానే ఉన్నారు, బయట గేమ్ ఆడేదంతా పిఆర్లు రివ్యూవర్లు, కొంతమంది రివ్యూవర్స్ కూడా అసలు తనూజ తప్పే లేదు, తనూజగా అసలు ఏం తప్పు చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది రివ్యూవర్స్. కొంతమంది మామూలుగా ఎవరు తప్పు ఉంటే వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది రివ్యూవర్స్ కొంతమందికి సపోర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళకి నచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పు, నేను అది తప్పు అనట్లేదు. అది వాళ్ళకి ఎవరికి ఎలా చెప్పాలనిపిస్తే వాళ్ళ వే ఆఫ్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, అది తప్పే కాదు వాళ్ళ రివ్యూవర్స్. కానీ కామెంట్స్ వాళ్ళకి బూతులు కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ కంటెస్టెంట్ని తిట్టినప్పుడు వాళ్ళు పెడుతున్నారు. ఎవరు కంటెస్టెంట్ని మెచ్చుకుంటే వాళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు. ఎవరు కంటెస్టెంట్ వాళ్ళు బ్యాడ్, అక్కడ ఉన్నదే కదా వాళ్ళు చెప్పేది, కల్పించి ఏం చెప్పట్లే కదా, వాళ్ళు చేసిందే కదా చెప్పేది. కల్పించుకొని చెప్పడం అంటే ఏంటి చెప్పనా? ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ లిప్ మూమెంట్లు, మరి వీళ్ళకి ఏదో వినపడ్డట్టు, అసలు అక్కడ బీపీలు వేసినప్పుడు బయటకి ఎట్లా వినపడ్డాయి? వీళ్ళకి బూతులు మాట్లాడిండని నాకు అర్థం కావట్లా. కొంతమంది రివ్యూవర్స్ బూతులు మాట్లాడిండు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. మరి వీడియోలు పెట్టండి ప్రూఫ్స్ ఉంటే, శనివారం దాకా ఆగండి అబ్బా. తప్పైతే తప్పే కళ్యాణ్ది, నేను కాదనట్లే. వీడియోలు పెట్టండి, డైరెక్ట్గా పెట్టండి, ఎందుకు మరి ముసుగులో గుద్దులాట్లు? ఆ అబ్బాయి బూతులు మాట్లాడిండని వీళ్ళే కల్పించుకొని వాటిని ఇది చేసి చెప్తున్నారు కదా. నిజంగా బూతులు మాట్లాడి ఉంటే, అంత బూతులు మాట్లాడి ఉంటే దెమాన్ ఊరుకుంటాడా, రీతు ఊరుకుంటుందా? మరి వాళ్ళు అంత లెవెల్లో తప్పు మాట్లాడిండా, బయట ట్రోల్ అవుతున్నంత గట్టిగా అంత బూతు మాట్లాడిండా అనేది మరి రేపు వచ్చి నాగార్జున గారు చెప్పిన దాకా వెయిట్ చేయొచ్చు కదా, ఎందుకు అంత ట్రోల్ చేయడం అని నా అభిప్రాయం. ఇక ఎవరు మాట్లాడినా తప్పే అబ్బా, కానీ ముందే మనం ఊహించుకొని ఇక ఈ లిప్ మూమెంట్ ఇలా మాట్లాడిండు, ఆ లిప్ మూమెంట్ ఇలా జరిగిందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా.
బిగ్ బాస్ టీం ఏమి కళ్యాణ్ ఫేవర్ కాదు, కళ్యాణ్ ఫేవరెట్ ఏం చేయట్లే. ఫస్ట్ నుండి మీరు చూడండి, తనూజాని చేసినంత కళ్యాణ్ ఏం చేయట్లేదు. బీపీలు వేసారంటే మరి మనం వాడకూడని పదాలు ఏమన్నా వాడినప్పుడు బీపీలు వేసారు అంటే కొన్ని కొన్ని ఉంటాయి, మరీ లో దిగజారిపోయి మాట్లాడినట్టే కాదు, కొన్ని మాట్లాడేటప్పుడు బీపీలు వస్తుంటాయి. అది అక్కడ బీపేసి ఉండొచ్చు, కానీ ఏం జరిగిందనేది మనకు తెలుసుకోకుండానే శనివారం ఎపిసోడ్ రాకముందునే ఎందుకు ముందు ముందు ఊహించుకొని ట్రోల్ చేయటం అనేది నా అభిప్రాయం. సరే, శనివారం అయిపోయాక ఆయనకే కదా మన నాగార్జున గారు అడగరు, బిగ్ బాస్ అడగరు, బిగ్ బాస్ కళ్యాణ్ని విన్నర్ ఎందుకు అనుకుంటారు? విన్నర్ని చేయాలని ఇన్ని రోజులు తనుజాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్కి సడన్గా ఎందుకు మారిపోతారు? ఎందుకు విన్నర్ని చేయాలనుకుంటారు చెప్పండి? ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళని విన్నర్ని చేస్తారు. తనుజాకు ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి తనే విన్నర్ అయిద్దని వాళ్ళు బిగ్ బాస్ టీం ఇన్ని రోజులు తన్ని చేసే విధానం కానీ బెనిఫిట్స్ కానీ చాలానే ఇచ్చుకుంటూ వచ్చారు. అది అబద్ధమా? అది కాదా? ప్రతి ప్రోమో చూడండి, ఎవరి ఫోటో ఉంటుంది ప్రోమోలో? తనుజా ఫోటోనే ఉంటుంది, అవునా కాదా? ఇవన్నీ అబద్ధాలా నిజాలా? ఎంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు? ఇప్పుడేదో కామన్ మ్యాన్స్ అని మరి డెమాన్కి ఏమన్నా సపోర్ట్ చేశారా? మొన్న రీతుని ఏదో తోసేసిండని మొఖాల మీద కూర్చోబెట్టి సారీ చెప్పించలేదా? కళ్యాణ్ని ఎప్పుడైనా మెచ్చుకున్నారా? మరి తక్కువ మెచ్చుకుంది. హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళని రఫ్గానే హ్యాండిల్ చేశారు కదా కామనర్స్ని. ఇప్పుడు ఎందుకు తప్పు నిజంగా మాట్లాడుంటే రేపు తాట తీసి వదిలిపెడతారు, ఏం ఊరుకోరు, కావాలంటే సారీ కూడా చెప్పిస్తారు. ఇవన్నీ కాకముందే ముందు మనం ఊహాలోహాల్లోకి వెళ్ళి మనమంతట మనమే ఆ బీప్లో వచ్చింది ఈ మాటలు. బీప్లు వేసినప్పుడు మీకు మాటలు ఎట్లా వినపడ్డాయి? అబ్బా లిప్ మూమెంట్ ఇలా జరిగింది అలా జరిగింది అని మనం ఊహించుకొని ఒకళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. అక్కడ తప్పు జరిగితే తాట తీయాల్సింది ఎవరైనా సరే, అది నేను కాదనట్లే. తనుజ అయినా డెమాన్ అయినా మన కళ్యాణ్ అయినా అక్కడ ఎవరేం ఇది కాదు, సంజన గారైనా. ఎపిసోడ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అయితే ప్రేరణ వచ్చిపోయిన తర్వాత మన దేత్తడి హారిక వచ్చింది. హారిక అయితే అభిజిత్తో పోల్చింది తనుజని. సరే, మీ అభిజిత్కి ఆమెకి పోలికలు ఉన్నాయా మీరే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. నాకైతే లేవని నేను అంట. ఎందుకంటే తను కూల్ అండ్ కామ్ అభిజిత్ లాంటి కంటెస్టెంట్ మళ్ళీ సీజన్లో కూడా రాలేదనేది నా అభిప్రాయం. తనేమి ఏడవలేదు, తనేమి అలగలేదు, తనేమి కేకలేయలేదు, తనేమి ఫ్లిప్పులు చేయలేదు. అలాంటి కంటెస్టెంట్ ఏ సీజన్లో ఇన్ని సీజన్లు జరిగినా మళ్ళీ అలాంటి కంటెస్టెంట్ రాలేదనేది నా అభిప్రాయం. అభిజిత్తో ఎవ్వరికీ పోలిక లేదబ్బా, ఈ సీజన్లో ఎవరికి పోలిక లేదు. తనుజాకి అసలు పోలికే లేదు. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది అభిజిత్కి తనుజాకి. ఇప్పుడు తనుజ ఓటింగ్లో ఎక్కువ ఉంది, విన్నర్ నేను కాదనట్లే, కానీ అభిజిత్తో పోలికలో మాత్రం నేను ఒప్పుకోను. అది నా అభిప్రాయం. మీకు ఒకవేళ ఓకే అనిపిస్తే ఓకే అని పెట్టండి, కానీ కామెంట్లు పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి. అది నేను కోరుకునేది. రివ్యూవర్స్ అంటే వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెప్తారు, కానీ పర్సనల్గా ఏం మాట్లాడట్లేదుగా. మీరు కూడా పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి, పద్ధతికి పెట్టండి. మీకు అవుననిపిస్తే అవునను, కాదనిపిస్తే కాదని పెట్టండి, అంతేగాని చెప్పే రివ్యూవర్స్ని బండబూతులు తిట్టకండి. అది అనమాట నా అభిప్రాయం. ఇక ఆమె అయితే అలా అనుకుంది. సరే, ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది, అందులో తప్పేం లేదని నేనంట. ఆమె అభిప్రాయం అది. తర్వాత మా గేమ్ ఆడింది సుమన్ శెట్టి గారిని గెలిపించాలనే అమ్మాయి ట్రై చేసింది, కానీ సుమన్ శెట్టి గారు తప్పు ఎక్కడ చేసుకున్నారంటే చాలా స్ట్రైట్గా 4 బాల్స్ పెట్టినప్పుడు ఆగిపోయి ఉంటే సుమన్ శెట్టి గెలిచేవాడు. అమ్మాయి వెయిట్ చేసింది, కానీ మళ్ళీ పోయి బాల్ తెచ్చి గెలుక్కొని దాన్ని చెడగొట్టుకున్నాడు సుమన్ శెట్టి గారు. ఇక అట్టర్ ఫ్లాప్ అనమాట. సుమన్ శెట్టి గారికి ఎంత సపోర్ట్ చేసినా కూడా ఆయన అసలు గేమ్స్లలో ఇది కాలేకపోతాడు. ఇక తర్వాత మానస్ వచ్చిండు. మానస్ కూడా అందరికీ బాగా ఇన్పుట్స్ ఇచ్చిండు, కానీ సెలబ్రిటీస్కి ఇచ్చిన ఇన్పుట్స్ నాకు కామనర్స్కి ఇచ్చిండ్రని నాకు అనిపించలేదు.
మీకేమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత డెమాన్ ఎంచుకోవడం మంచి పని అనిపించింది. గట్టోళ్ళతోనే ఆడిండు, కానీ అక్కడ కావాలని ఓడిపోయిండ్రు అందరూ అంటున్నారు. కానీ ఏమో, వాళ్ళు ఓడినా గెలిచినా వచ్చిన నష్టమేం లేదు. కానీ వీళ్ళకి మాత్రం కంటెండర్స్ అవుతారు కదా, వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకు పోగొట్టనివ్వాలి? ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళు ఎవరు సత్తాతో వాళ్ళు గెలుస్తారు కదా అనుకోని కూడా కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఫెయిర్గా ఆడొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక అక్కడైతే డెమాన్ టాస్కుల్లో తోపు ఎవరన్నా ఉన్నారా అంటే ఇప్పటివరకు డెమాన్ అనమాట. డెమాన్ అయితే గెలిచిండు, జెండా బాతిండు. ఆ తర్వాత యావర్ వస్తాడు నైట్, ఈరోజు మనకి ఎపిసోడ్లో వస్తుంది. ఇది యావర్ బాగానే హంగామా చేసిండు. తెలుగు రాదు, ఎపిసోడ్స్ చూడట్లేదు యావర్ బాబు అని అర్థమవుతుంది. ఆ తనుజాని అలా ఎత్తుకొని తిప్పడం అవన్నీ చేయడం నాకు కొంచెం ఓవర్ చేసిండేమో అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ కోసం ఓడిపోయిండని అనుకుంటున్నారు. సరే, ఇమాన్యుయల్ అయితే ఓడిపోయిండా గెలిచిండా అవన్నీ పక్కన పెడితే ఇమాన్యుయల్ అయితే జెండా బాతిండు. ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఈ రోజు వరకు జెండా బాతారు. ఇక నెక్స్ట్ శోభా శెట్టి వస్తుంది. సీజన్ 7 నుండి అయితే నలుగురు కంటెస్టెంట్స్ అయితే వచ్చారు, కెప్టెన్ అయిన వాళ్ళే. ఇక సీజన్ 4 నుండి ఇద్దరు, సీజన్ 8 నుండి ఒకళ్ళు అట్లా వచ్చారనమాట. ఇప్పుడైతే ఈ శోభా శెట్టి వస్తుంది, దివ్యతో గేమ్ ఆడిద్ది, దివ్య గెలిచిద్ది, దివ్య కంటెండర్ అయింది. నెక్స్ట్ సోహెల్ వస్తాడు. సోహెల్ సీజన్ 4 నుండి అనమాట. సోహెల్ సంజనాతో రీతుతో గేమ్ ఆడతాడు, ఇద్దరు గెలుస్తారు, సంజన రీతు గెలుస్తారు, వాళ్ళు కూడా కంటెండర్స్ అవుతారు. ఇక ఇక్కడ దురదృష్టవంతులు ఎవరంటే తనుజ, సుమన్ శెట్టి, బర్నీ గారే పాపం వాళ్ళన్న కెప్టెన్స్ అయ్యారు, కానీ బర్నీ గారు కెప్టెన్ కాలేదు పాపం. ఆయనకి ఆపర్చునిటీ వస్తే బాగుండేది. ఒకవేళ కానోళ్ళల్లో ఒకళ్ళని ఎంచుకోండి అని ఒక ఆప్షన్ పెట్టితే కూడా బాగుంటుంది అని నా అభిప్రాయం. అందులో బర్నీ గారు కాలేదు కాబట్టి ఆయన్నే తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సరే, అది కూడా ఆప్షన్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఏం జరిగిద్ది తెలియదు, కానీ ఇంక ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 6 కంటెస్టెంట్స్ అయ్యారు. 6కి ఇప్పుడు హౌస్ మేట్స్ చేతిలో పెడితే మాత్రం ఓట్లు వేయాల్సింది అక్కడ ముగ్గురే వేయాలి. కాబట్టి ఎవరికి ఎవరు వేస్తారో తెలీదు. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఈ సిచ్యువేషన్లో, ఇంత స్ట్రాంగ్ ఉన్న సిచ్యువేషన్లో టాస్క్ కెప్టెన్సీ అందరికీ ఒకటే టాస్క్ పెట్టి ఒక్కొక్క రౌండ్కి ఒకరిని లేపేసుకుంటూ లాస్ట్కి మిగిలిన వాళ్ళు కెప్టెన్ అవుతారని పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. అందులో బర్నీ గారిని కూడా తీసుకుంటే బాగుంటుంది. కానోళ్ళల్లో ఒకరిని అవకాశం ఉంది, మీరు మాట్లాడుకొని ఒకళ్ళు కంటెండర్ కావచ్చు అని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఉన్నోళ్ళకైతే ఒక టాస్క్ గట్టిది పెట్టి రౌండ్లు పెట్టి రౌండ్కి ఒకళ్ళు లీస్ట్లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోయి లాస్ట్కి మిగిలిన వాళ్ళే కెప్టెన్ అని అంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఇంత లాస్ట్కి వచ్చాక సిల్లీగా హౌస్ మేట్స్ చేతిలో పెట్టడం కానీ, సిల్లీ టాస్కులు పెట్టడం కానీ బాగోదు. అక్కడ 3 ఫిమేలు 3 మేల్ ఉన్నారు కాబట్టి 2 టాస్కులు పెట్టి అందులో విన్ అయిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ పోయినా బాగుంటుంది. లేదా ఒకే టాస్క్ పెట్టి రౌండ్స్ పెట్టి ప్రతి రౌండ్కి ఒకళ్ళని ఎలిమినేట్ చేసినా బాగానే ఉంటుందని నా అభిప్రాయం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.